అపర్ణ దిగులుగా బాధగా ఉండడం చూసిన సుభాషు, ఏంటి అపర్ణ అంత దిగులుగా ఆలోచిస్తున్నావు, అంత టెన్షన్ పడుతున్నావెందుకు, సమస్య సాల్వ్ అయింది కదా అని అంటుంటాడు. ఇక అపర్ణ అయితే, సమస్య ఎక్కడ పోయిందండి, కావ్య 3 నెలల సమయం అడిగింది, కానీ సమస్య ఏమిటో చెప్పడం లేదు అని బాధపడుతూ చెప్తూ ఉంటుంది. అయితే కావ్య మీద నీకు ఇంకా కోపం తగ్గలేదన్నమాట అని సుభాష్ అంటుంటే, అది కోపం కాదండి, బాధ్యత. ఇంటి కోడల్ని అందరూ పట్టుకుని నానా మాటలు అంటుంటే అత్తగారిగా చూస్తున్న నాకెంత బాధగా ఉంటుంది. పిల్లలు ఏదైనా తెలియక తప్పు చేస్తే సరిదిద్దాల్సిన బాధ్యత నా మీద ఉంటుంది కదా అని తను చెప్తూ ఉంటుంది. ఇక సుభాష్ అయితే, అదే అపర్ణ నేను అడుగుతున్నాను, తప్పు చేస్తున్నారు అని నువ్వెందుకు అనుకుంటున్నావు, ఏదైనా సమస్య ఉండొచ్చు కదా, దాన్ని మనకు చెప్పలేక దాన్ని దాచిపెట్టి ఉండొచ్చు కదా, నువ్వెందుకు వాళ్ళని అలా అర్థం చేసుకుంటున్నావు అని తనంటుంటే, ఇక అపర్ణ అయితే, అదేనండి నేను అడుగుతున్నాను, ఆ సమస్య ఏందో మనకు చెప్తే మనం అర్థం చేసుకుంటాం కదా, మరీ అంత కాని వాళ్ళం అయిపోయామా అని అపర్ణ అంటుంటే, అలా బాధపడక అపర్ణ, సమస్య ఏంటో మనకు చెప్తే బాధపడతామని దాన్ని దాచిపెట్టింటారని నువ్వు ఎందుకు అనుకోకూడదు అని అంటుంటే, మీరు మరీ అంత వెనకేసుకురాకండి, అసలు ఇంత పెద్ద ప్రమాదం నుంచి మనం బయటపడ్డామో మీకు అర్థమవుతుందా, సమయానికి కళ్యాణ్ వచ్చాడు కాబట్టి సరిపోయింది, లేకపోతే దాని లక్ష్మీ ప్రకాశం కోర్టు వరకు వెళ్ళింటే ఏం జరిగిండేదో ఊహించండి అని తను బాధపడుతూ చెప్తూ ఉంటుంది. ఇక సుభాష్ అయితే, టెన్షన్ పడక అపర్ణ, ఎవ్వరూ కోర్టుకు వెళ్ళలేదు కదా, కావ్య ఎప్పటికీ అలా జరగనివ్వదు, అందుకే చివరి నిమిషంలో కళ్యాణ్ ఇంటికి వచ్చేలాగా చేసింది అని అంటుంటే, ఇక అపర్ణ అయితే అలాగే అర్థం కానట్టు చూస్తూ ఉంటుంది. ఏంటి అపర్ణ, నీకు ఇంకా అర్థం కాలేదా, కావ్యనే మన ఇంటి పరువు నిలబెట్టాలని ఎవరు పిలిచినా రాని కళ్యాణ్ని ఒప్పించి ఇంటికి వచ్చేలాగా చేసింది అని తను చెప్తుంటే, ఇక అపర్ణ అయితే, అలా అని మీకెవరు చెప్పారు అని అంటూ ఉంటుంది. ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు అపర్ణ, కావ్యని అర్థం చేసుకున్నవాడిగా నేనే చెప్తున్నాను, నువ్వేం టెన్షన్ పడకు, కావ్య రాజ్య మీద నాకు నమ్మకం ఉంది, వాళ్ళు చెప్పినట్టు 3 నెలల్లోగా అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్తారు, అన్ని సమస్యలను తీరుస్తారు, నువ్వు ప్రతిదానికి అనుమానపడి టెన్షన్ పడి ఆలోచించుకు, ప్రశాంతంగా ఉండు అని చెప్పి సుభాష్ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక అపర్ణ అయితే, ఈ కావ్య రాజు ఎందుకు ఇలా చేస్తున్నారు, ఎవ్వరికీ చెప్పుకోలేనంత పెద్ద సమస్య ఏమొచ్చుంటుంది అని ఆలోచిస్తూ ఉంటుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.